శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ నెల ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యలో. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఒక అద్భుతమైనటువంటి రాజయోగ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే గురువు ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి అశ్వని నక్షత్రం మీద నుంచి భరణి నక్షత్రంలోకి మారడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 3వ తారీఖున భరణి నక్షత్రంలోకి మారడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ గురువు శుక్రుని యొక్క ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రాష్ట్రాధిపతి కుజుని యొక్క ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా తన యొక్క కారకత్వాలైనటువంటి ధనం, సంతానం, సౌభాగ్యం, అదృష్టం, సంస్కారం ఇవన్నీ కూడా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గురువు యొక్క కారకత్వాలు అంటే ఏ భావానికి అతను రిప్రజెంట్ చేస్తున్నాడు, 7, 10 భావాలకి అటు వివాహ సంబంధించినది అలాగే వృత్తి సంబంధించిన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ఇవ్వడం జరుగుతుంది. అయితే మొన్నటి వరకు కేతు నక్షత్రంలో సంచరించడం వల్ల అలాగే కొంతకాలం పాటు వక్రించి ఉండడం వల్ల సరైన ఫలితాలు జాతకుడికి అందనట్లు రావడం జరిగింది. పూర్తిగా కన్ఫర్మేషన్గా రాలేదు. మరి ప్రస్తుతం శుక్రగ్రహ నక్షత్రం మీదకి ఫిబ్రవరి 3వ తారీఖున మారడం వల్ల జాతకుడు క్లియర్ కట్గా తన యొక్క శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే శుక్రుని కారకత్వాలైనటువంటి ధనం, వివాహం, కంఫర్ట్స్, వాహనం, విలాసవంతమైనటువంటి భవనాలు, అలాగే లగ్జరీతో కూడుకున్నటువంటి ప్రయాణ సాధనాలు, ప్రయాణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అసలే గురువు లాభస్థానంలో ఉన్నాడు, పైపెచ్చు శుక్ర నక్షత్రంలోకి రావడం జరిగింది. 100% ఈ టైంలో సుమారుగా ఒక 2 నెలలు అనుకుందాం, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఈ మిథున రాశి వారికి రావడం జరుగుతుంది. అన్నింట్లో అంటే అటు స్నేహితుల నుంచి, భార్య నుంచి, స్త్రీల నుంచి, బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. అయితే మరి ప్రస్తుతం శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు సప్తమ స్థానం అంటే వివాహ స్థానంలోనే రెడీగా ఉన్నాడు అన్నమాట. 100% ఏమాత్రం ప్రయత్నం చేసినా ఫిబ్రవరి 3 తర్వాత నుంచి ఏప్రిల్ 1వ తారీఖు లోపల ఈ రాశిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వివాహం నిశ్చయం అవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, శుక్రుడు పంచమాధిపతిగా సప్తమంలో ఉన్నాడు. అంటే ప్రేమ వివాహాలు, ఇష్టపడి చేసుకున్న వివాహాలు, పరస్పరం ఒక అంగీకారంతో ఇష్టపడుతున్న వాళ్ళు కొంతకాలం పాటు వివాహం కొరకు ఎదురు చూస్తుంటే ఇదే సమయంలో పెద్దల అంగీకారంతో వైభవంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మరి వారి యొక్క కొద్దిపాటి ప్రయత్నం అంటే ఒక 10% ప్రయత్నం చేస్తే 100% ఫలితాన్ని గురువు ఏప్రిల్ 1వ తారీఖు లోపల వీళ్ళు ఖచ్చితంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఏదో కారణం వల్ల వివాహం జరగకపోతే కావలసిన వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది, ఎఫ్ఐఆర్ ఏర్పడుతుంది, పరిచయం ఏర్పడుతుంది. అలాగే ఏంటంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో మీరు రిలేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒక పరిచయం, స్నేహం ఏర్పాటు చేసుకోవచ్చు. పంచమ భావ ఫలితం ఉంది కాబట్టి, సప్తంలో ఉన్నాడు కాబట్టి. అలాగే సంతాన సంబంధించిన విషయాలు, మీ పిల్లలు కొరకు ఎదురు చూస్తున్నా, మీ పిల్లలకైనా వివాహం చేద్దామనుకున్నా ఖచ్చితంగా ఒక వివాహ వేడుక మీకా మీ సంతానానికా కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. అలాగే శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేయడం జరుగుతుంది. శుక్రుడు విలాస ప్రయాణానికి కారుడు, అంటే విమానంలో ప్రయాణం చేయాలంటే శుక్రుడు బలం కావాల్సిందే. 9వ భావం అనేది దూర ప్రాంత ప్రయాణాలు చెప్తూ ఉంటుంది. శుక్రుడు విమాన ప్రయాణాన్ని చెప్తూ ఉంటాడు. ఇక్కడ సహజ 9వ స్థానం ధనుసు రాశిలోకి,
గురువు రాశిలోకి శుక్రుడు నక్షత్రంలో గురువు శుక్రుడు నక్షత్రంలో ప్రవేశించడం, ఆ శుక్రుడు 7లో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి విదేశ ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అలాగే విలాస యాత్రలు, వినోద యాత్రల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. తర్వాత వ్యయాధిపతిగా ఉన్నాడు కాబట్టి మరి ఏదైనా ఆధునిక సౌకర్యాలతో కూడుకున్నటువంటి వాహనం కానీ, గృహానికి అవసరమైనటువంటి కంఫర్టబుల్ వస్తువులు అంటే ఏదైనా ఏసీ లాంటివి కానీ గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, ఫర్నిచరు అంటే కొద్దిగా రిచ్గా కనబడే సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఇది కంపల్సరీగా మరి శుక్రగ్రహ అనుగ్రహంతో జాతకుడి యొక్క జీవన విధానం మారిపోవడం జరుగుతుంది. ఇక కుజుడు ఫలితం కూడా ఇవ్వాలి. మరి ఆ కుజుడు అష్టమంలో ఉచ్చ స్థితిలో ఉండడం జరిగింది. అయితే డిపాజిట్ ఎలా ఉంటుందంటే గురువు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి అదే స్థానం నుంచి 10వ స్థానంలోకి ఉన్నాడు. అంటే దిగ్బలం పొందడం కానీ, మరి దశమ స్థానం అన్నది డైరెక్షనల్ స్ట్రెంత్, దిగ్బలం, కుజుడికి ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా జాతకుడికి వృత్తిలో కమాండింగ్ ఏర్పడుతుంది. అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. వృత్తిని చాలా ఈజీగా తీసుకొని దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుకూలించే అవకాశం ఉంది. అయితే మరి ఈ భావకారకత్వాల ద్వారా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అనుకోకుండా ఏదన్నా ప్రమాదాన్ని కానీ, ఇబ్బందిని కానీ కలిగించే అవకాశం ఉంది. అంటే ప్రమాదాలకు కారడు శుక్రుడు నక్షత్రంలో ఉండడం, కుజుడు రాశిలో ఉండడం, ఇది అష్టమంలో ఉండడం, ఇవన్నీ కూడా వాహన ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాతకుడు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యలో వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త వహించడం అన్నది మంచిది. అయితే గురువు మరి మెయిన్ కారకుడు కాబట్టి పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. అయినప్పుడు కూడా ఒక సూచనగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫర్ ది సేమ్ టైం భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడతారు. దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. ఏదన్నా ఒక ఫ్రీగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ చాలా హ్యాపీగా ఫ్రీగా ఉంటారు. వచ్చిన ధనాన్ని కానీ, లాభాన్ని కానీ జాగ్రత్తగా ఎంజాయ్ చేయడం కానీ, తగు విధంగా ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి ఈ ఫిబ్రవరి 1 నుంచి మారుతున్నటువంటి గురుగ్రహం ఫలితాలు, శుక్రగ్రహ ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఉండడం జరిగింది. ఒకరు సప్తమంలో, ఒక లాభంలో ఉన్నాడు, హ్యాపీగా ఉంది. కాబట్టి మొత్తం మీద రాబోయే 2 నెలలు జాతకుడు మంచి సౌకర్యాల్ని అనుభవిస్తాడని ఆశిస్తూ స్వస్తి.